మామూలుగా దౌతి అనగా 3 అంగుళముల వెడల్పు, 22.5 అడుగుల పొడవు గల గుడ్డను మింగి కడుపులో అరగంట వరకు ఉండనిచ్చి ఆ తరువాత తీస్తారు. కానీ బాబా చేసిన దౌతి చాలా విశిష్టం, అసాధారణమైనది. బాబా చేసిన ఖండ యోగము ఇంకా విశిష్టమైనది. ఒకరోజు ఒక వ్యక్తి మసీదుకు వెళ్ళాడు. అక్కడ ఎవరూ లేరు, కానీ బాబా కాళ్ళు, తల, మొండెము వేరు వేరు చోట్ల పడి ఉన్నాయి. బాబాను ఎవరో హత్య చేశారని అతను భయపడి పారిపోయాడు. ఎవరికైనా చెబితే తననే హంతకుడు అంటారేమోనని వణికిపోయి మిన్నకున్నాడు. తరువాత అందరితో కలిసి మసీదుకు వెళ్తే చిరునవ్వు వెన్నెల కురిసే సాయిబాబా చంద్రునిలా చల్లగా దర్శనమిచ్చారు. బాబా ఈ యోగ ప్రక్రియల ద్వారా తన దైవత్వాన్ని చెప్పకనే చెప్పారు. సర్వేజనా సుఖినో భవంతు.